ఏడు శనివారాల వ్రతం, దాని వృత్తాంతం, ఎందుకు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. నమస్తే అండి, నా పేరు కామేశ్వరి. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓం నమో వెంకటేశాయ. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందైతే ఈ వ్రతంలో మనకి ముఖ్యంగా కావాల్సినవి చిమ్మిరుండలు. అందుకు నువ్వులు దంచుకొని, బెల్లం దంచుకొని చిమ్మిరుండలు 7 చేసుకోవాలి. ఇప్పుడు మనకి పూజకు సిద్ధం చేసుకోవాల్సినవన్నీ కూడా తెచ్చుకోండి. పూలు, తమలపాకులు, పండ్లు, కొబ్బరికాయ అన్నీ కూడా సిద్ధం చేసుకోండి. తర్వాత మీరు కలశం పెట్టుకోవాలనుకుంటే కలశం పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా అయినా పూజ చేసుకోవచ్చు. కలశం పెట్టుకునే వాళ్ళు ఇలాగ కింద ముగ్గులాగా వేసుకొని పసుపు కుంకుమతో దానిపైన తెల్లని వస్త్రం ఒకటి పెట్టి దానిపైన కొంచెం బియ్యం వేసి దానిపైన కలశం పెట్టుకోవాలి. ముందుగా కలశం చెంబుకి చుట్టూ పసుపు కుంకుమ పెట్టుకొని లోపల కొంచెం నీళ్లు పోసుకొని ఆ నీటిలో పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు వేసుకోవాలి. సుగంధ ద్రవ్యాలంటే యాలక్కాయ, దాల్చిన చెక్క, అలాగే రూపాయి కాయిన్ కానీ ఏమన్నా వేసుకోవాలి. తర్వాత కొబ్బరికాయకి నీట్గా పసుపు రాసుకొని మీకు తోచిన విధంగా కుంకుమతో బొట్టు పెట్టుకోండి. ఆ చెంబు మీద మామిడాకులు లేదా తమలపాకులతో 5 తమలపాకులు లేదా మామిడి ఆకులు పెట్టుకొని దాని మీద ఈ కొబ్బరికాయను పెట్టుకోండి. అలాగే కొబ్బరికాయ మీద మనం జాకెట్ ముక్కని మడుచుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న కలశంలోకి ముక్కోటి దేవతలు ఆవాహన చేస్తాము కనుక దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. శ్రీమతి గారు, నాకు డౌట్ ఉందండి. చెప్పండి శ్రీవారు. ఇప్పుడు ఈ కలశం పెట్టుకుంటున్నాం కదా, ఈ 7 వారాలు ఈ కలశాన్ని ఇంతే ఉంచుతారా, లేదంటే ఏ రోజుకి ఆ రోజు తీసేసి ఏ వారానికి ఆ వారం మళ్ళీ కలశం కొత్తగా పెట్టుకుంటారా? ఏ వారానికి ఆ వారం పెట్టుకుంటాము. ఎందుకంటే మనం చేస్తోంది శనివారం మాత్రమే కదా వ్రతం. అలాగే పైన పెట్టుకున్నటువంటి రవిక, కింద పరుచుకున్నటువంటి తెల్లటి వస్త్రము, ఈ 2 కూడా ప్రతి వారము అవే పెట్టుకోవచ్చు. అలాగే కలశంలోని నీటిని మరుసటి రోజు పొద్దున చెట్లో పారబోయచ్చు. అలాగే ఈ వ్రతంలో ఇంకో ముఖ్యమైనది, మన వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రియమైనది ఈ బియ్యపిండితో చేసినటువంటి కుందులతో చేసేటువంటి జ్యోతులు. బియ్యపిండి, బెల్లంతో చేసినటువంటి ఈ జ్యోతులలో నువ్వుల నూనెతో జ్యోతులు వెలిగించాలి. అలాగే ఈ జ్యోతులు 7 చేసుకోవచ్చు లేదా 2 చేసుకోవచ్చు. వీటితో పాటుగా చలివిడితో చేసినటువంటి ఉండలు 7, అలాగే పానకం, వడపప్పు, చిమ్మిరుండలు ఇందాక చేసుకున్నాం కదా అవి, అలాగే కొంచెం బెల్లం పెట్టుకోండి పక్కన. ఇప్పుడు మనం పూజలోకి వెళ్ళిపోదాం. అన్నిటికంటే ముందుగా ఏ వ్రతం చేసుకున్నా, ఏ పూజ చేసుకున్నా మనం ముందుగా కొలిచేది మన వినాయకుడిని. ఆయన ఏ విఘ్నాలు కలగకుండా ఈ 7 శనివారాలు వ్రతం సజావుగా సాగాలని ముందుగా పసుపు గణపతిని చేసుకుందాం. మనం మనస్ఫూర్తిగా వినాయకుడికి నమస్కరించుకొని ఇంకా మన దీపారాధన చేసుకుందాం. ముందుగా కుందుల్లో ఒత్తులు పెట్టుకొని వాటికి గంధం కుంకుమతో అలంకరించుకొని దీపారాధన నూనెతో వెలిగించుకుందాం. శ్రీమతి గారు, నాది ఇంకో సందేహం. అసలు ఈ వ్రతం ఎందుకు చేసుకుంటారు? పలానా వాళ్ళే చేసుకోవాలి అనేమన్నా రూల్ ఉందా? మీరు అడిగిన ప్రశ్నకి నేను ఒక కథ చెప్తాను, వినండి. ఒకసారి శనేశ్వరునికి మానవులెవ్వరూ తనని భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. అప్పుడు వెంకటేశునికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు. స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. ఆ భయం పోవడానికి ఇంక నుంచి నాకు
ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం నా ఒక్కరోజే రావాలి అని కోరుకుంటాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఏముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను ఆవర్ణుడనే. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీసుడను. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నవ్వుంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తులు 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శనిదోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్య ఐశ్వర్యాలను సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయమేమీ లేదు అని వరమిచ్చాడు. ఈ వ్రతాన్ని వారు వీరు అని భేదమేమీ లేదు, అందరూ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు ఎవరైనా చేసుకోవచ్చు. అర్థమైందా శ్రీవారు? అర్థమైందండి. మనం వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత కలశారాధన చేసుకొని వెంకటేశ్వర స్వామికి షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి. ఆగాగాగావు, షోడశోపచారాలంటే ఏంటి? షోడశోపచారాలంటే 16 ఉపచారాలు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఎంత ఘనంగా మనం ఆహ్వానిస్తామో అలాగే సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి మన ఇంటికి వస్తే ఇంకెంత ఘనంగా ఆహ్వానిస్తామో మనకు తెలుసు కదా. ఆ షోడశోపచారాలంటే 16 ఉపచారాలు. అంటే ఆయన్ని రమ్మనడం, పూజ చేయడం, ఆయన్ని ఒక ఆసనం వేసి కూర్చోపెట్టడం, ఆయనకి నీళ్ళు ఇవ్వడం, కాళ్ళు కడగడం, చేతులు కడగడం, అలాగే ఆయనకి స్నానం చేయించడం, అలాగే వస్త్రం ఇచ్చి తుడుచుకోమనడం, యజ్ఞోపవీతం, ఆయనకి బొట్టు పెట్టడం, పుష్పాలతో పూజించడం. వీటి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అంగపూజ ఉంటుంది. ఆ అంగపూజ చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాలు ఉంటాయి, అంటే 108 ఉంటాయి. ఇవన్నీ కూడా పూలు అక్షతలతో చేసుకోవచ్చు. ఈ పూజ తర్వాత స్వామివారికి ధూపం వేసి దీపం చూపించి మనం స్వామివారి నైవేద్యానికి సిద్ధం చేసుకున్న అన్నీ కూడా స్వామివారికి నివేదన చేయాలి. సాధారణంగా ఈ వ్రతం చేసుకునేవారు ఎవరైనా కానీ ఈ రోజంతా ఉపవాసం ఉంటారు. రాత్రి చీకటి పడి చంద్రుడు వచ్చిన తర్వాత ఆయన్ని చూసి అప్పుడు భోజనం చేస్తారు. భోజనం చేసే ముందు ఎవరో ఒకళ్ళకి అతిథికి భోజనం పెట్టి చేస్తారు. ఈ విధంగా స్వామివారికి నైవేద్యం సమర్పించి తాంబూలాన్ని పెట్టుకోవాలి. ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. ఇక నీరాజనం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధే నిధేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటాద్రిశృంగాగ్ర మంగళాభరణాంగ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పదేర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద్మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. అల్వేలుమంగ పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామినే నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. తర్వాత మంత్రపుష్పం చదువుకొని స్వామివారికి పూలు అక్షతలతో పూజ చేసుకోవాలి. ఆ తర్వాత తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల్ని మన్నించి నా పూజను స్వీకరించు తండ్రి అని చెప్పి అక్షతలు నీటితో వదులుకొని ఆ అక్షతల్ని తల మీద వేసుకొని దండం పెట్టుకోవాలి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మాత్రేణ మహిర్మహీషాః
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్త. ఇప్పుడు మనం ఆ జ్యోతులు వెలిగించుకుందాం. ఈ జ్యోతులు ఏడైనా చేసుకోవచ్చు, లేకపోతే రెండైనా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. 2 చేసుకుంటే ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 4 ఒత్తులు పెట్టుకొని నువ్వుల నూనె వేసుకొని వెలిగించుకోవాలి. లేకుంటే 7 చేసుకుంటే ఒక్కొక్క దాంట్లో 3 చొప్పున వెలిగించుకోవాలి. ఇవి వెలిగించుకున్న తర్వాత నేను ఇందాక కథ చెప్పాను కదా, ఆ కథ చదువుకోవాలి. ఈ పూజా విధానము కథ PDF మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూసి రిప్లై ఇస్తాను. ఈ విధంగా మన మొదటి శనివార వ్రతం చాలా మంచిగా పూర్తయిందండి. మీ ఇంట్లో కూడా ఇలాగే మంచిగా పూజ చేసుకోవాలి. అలాగే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నేను చెప్పిన విధంగా ఈ వీడియో తీసినందుకు మా శ్రీవారికి కూడా ధన్యవాదాలు. నేను మీ కామేశ్వరి. మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు.